గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కేబిఎన్ కాలేజీ విజయవాడలో ఉండేటటువంటి అనేక రకాల ప్రోగ్రామ్స్లో బిఏ ప్రోగ్రామ్ ఒకటి. దాంట్లో ఈరోజు మనం థర్డ్ సెమిస్టర్కి సంబంధించి పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అనే టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. మరి ఫస్ట్ మనకి చూసినట్లయితే కనుక మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. దీంట్లో ఒక్కొక్కటిగా చూస్తే డెమోక్రసీ అనే కాన్సెప్ట్ కావచ్చు, ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్ కావచ్చు, తర్వాత థియరీ ఆఫ్ సపరేషన్ అనే కాన్సెప్ట్ కావచ్చు, థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ కావచ్చు, ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ కావచ్చు, తర్వాత పొలిటికల్ పార్టీస్ అనే ఆస్పెక్టు, మనం ఈరోజు డిస్కస్ చేసేటటువంటి అంశాలు అన్నమాట. ఫస్ట్గా చూసినట్లయితే ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్లో ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి అని చూస్తే గవర్నమెంట్లో 3 ఆర్గాన్స్ ఉంటాయి. 1 లెజిస్లేచర్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. లెజిస్లేచర్ అంటే లా మేకింగ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ అంటే లా ఇంప్లిమెంటింగ్ బాడీ, జ్యుడిషియరీ అంటే లా సేఫ్ గార్డింగ్ బాడీ. లెజిస్లేచర్ అంటే లా మేకింగ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ అంటే లా ఇంప్లిమెంటింగ్ బాడీ, జ్యుడిషియరీ అంటే లా సేఫ్ గార్డింగ్ బాడీ. అయితే లెజిస్లేచర్ అంటే ఏమేమి వస్తున్నాయి అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ వస్తుంది. పార్లమెంట్లో లోయర్ హౌస్, అప్పర్ హౌస్ ఉంటుంది. అలాగే స్టేట్ లెజిస్లేచర్ అంటే కనుక అసెంబ్లీ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ 2 లా మేకింగ్ బాడీ కిందకు వస్తాయి అన్నమాట. ఇంకా ఎగ్జిక్యూటివ్ అంటే వచ్చేసి లా ఇంప్లిమెంటింగ్ బాడీ. దాంట్లో వచ్చేసి నామినల్ హెడ్, రియల్ హెడ్ ఉంటారు. నామినల్ హెడ్ అంటేనేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు మన భారతదేశంలో. రియల్ హెడ్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ వస్తారు, ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆ తర్వాత వచ్చేసి అఫీషియల్స్, వీళ్ళందరూ మనకి ఎగ్జిక్యూటివ్ విభాగంలో వస్తారు. ఇక ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్లో 3వ విభాగం జ్యుడిషియరీ. ఈ సెంట్రల్ గవర్నమెంట్లో కనుక చూసినట్లయితే అది సుప్రీంకోర్టు, స్టేట్ గవర్నమెంట్లో చూసుకున్నట్టయితే కనుక అది హైకోర్టు కిందకు వస్తుంది. కాబట్టి ఇట్లా మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఈ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి విపులంగా, వివరణాత్మకంగా అక్కడ కొన్ని ఆర్టికల్స్ ద్వారా వారు తెలియచేయటం జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం థియరీస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, ఈ కాన్సెప్ట్ మనం చూస్తున్నాం. దీంట్లో మాంటెస్క్యూ సిద్ధాంతం వారు 1748లో ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటటువంటి ఒక పుస్తకం ద్వారా ఈ థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి వారు తెలియచేయటం జరిగింది. అంటే ఈ ఆర్గాన్స్ ఉంటాయి ఏంటి గవర్నమెంట్లో, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఈ మూడింటికి ఒకదానికొకటి సంబంధం లేకుండా పరస్పరం స్వేచ్ఛగా, ఇండిపెండెంట్గా కనుక వాటి యొక్క యాక్టివిటీస్ నిర్వహిస్తూ ఉంటే కనుక దాన్ని థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. దీనివల్ల డెస్పోటిజం రాకుండా ఉండటానికి, డిక్టేటర్షిప్ రాకుండా ఉండటానికి, ఒకరు పొరపాటు చేసినా సరే ఇంకొకరు చెక్ చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ సిస్టమ్ మనం అమెరికాలో చూడొచ్చు అని చెబుతూ ఉంటారు అనమాట. ఈ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అవి మరి రకరకాల గవర్నమెంట్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ఫార్మ్స్ మనం చూసేది యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇట్లా ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో ఫస్ట్ది యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దీంట్లో సింగిల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉంటుంది. అది స్టేట్ గవర్నమెంట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు మాత్రమే నడుచుకోవాలి. మరి స్టేట్ గవర్నమెంట్స్ని ఒక చోట ప్రావిన్సెస్ అంటారు, యూనిట్స్ అంటారు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అయితే యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రేట్ బ్రిటన్ అని చెబుతూ ఉంటాం. అంటే అల్టిమేట్ పవర్స్ ఆర్ వెస్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అలాగే అక్కడ సింగిల్ సిటిజన్షిప్ కూడా చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అక్కడ నిర్ణయాలు చాలా ఫాస్ట్గా తీసుకోవడానికి ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాల యొక్క అనుమతితో సంబంధం లేదు కాబట్టి. ఇక నెక్స్ట్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి, ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ కాన్స్టిట్యూషన్ మార్చాలి అంటే కనుక తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ని సంప్రదించి మార్చవలసి ఉంటుంది. అక్కడ సిటిజన్షిప్ కూడా డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది.
ఇక్కడ ఏంటంటే ఎట్లా పడితే అట్లా కాన్స్టిట్యూషన్ మార్చడానికి వీల్లేదని పాజిటివ్గా చెప్పుకున్నప్పటికీ మరి అంత తేలిగ్గా మార్చడం చేంజ్ అకార్డింగ్ టు చేంజింగ్ కండిషన్స్ అనే సిస్టమ్ అనేది ఇక్కడ ఉండదు అనేది కూడా చెబుతూ ఉంటారు. ఇది అమెరికాలో మనం చూస్తూ ఉన్న సిద్ధాంతం. ఇంకా నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్లో ఇంకా పార్లమెంటరీ ఫామ్ ఒకటి, ప్రెసిడెన్షియల్ ఫామ్ ఒకటి అంటున్నాం. పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో పార్లమెంట్కే అత్యున్నత అధికారం ఉంటుందన్నమాట. దాంట్లో మరి ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 2 రకాల ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రియల్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్తో పాటుగా మిగతా మినిస్టర్స్ అందరూ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సలహా ఇస్తారు. దాని ప్రకారంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒకేసారి ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వెళ్తారు ఆఫీసులోకి, అలాగే ఒకేసారి బయటకు వచ్చేస్తారు. అంటే బయటకంటే వెళ్ళటం రావటం అని కాదు, పదవిలోకి వెళ్తారు, మళ్ళీ పదవి నుంచి బయటకు వస్తారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేస్తే మినిస్టర్స్ అందరూ రాజీనామా చేసినట్టే లెక్క అవుతుంది. అది ఒకటి. లేదా ఎవరిపైన అయినా సరే పార్లమెంట్లో ఒక అభియోగం కనుక ప్రవేశపెడితే ఇతను కరెక్ట్ కాదు అని ఏ మినిస్టర్ మీదైనా కనుక ప్రవేశపెట్టి కనుక పార్లమెంట్లో మెజారిటీ వస్తే, ముఖ్యంగా లోక్సభలో, మొత్తం గవర్నమెంట్ అంతా రాజీనామా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆ గవర్నమెంట్కి లోక్సభలో మెజారిటీ లేదు అని రుజువైనట్టు లెక్క అనమాట. కాబట్టి పార్లమెంట్ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుంది, మినిస్టర్స్ని అనుబంధ ప్రశ్నలు వేస్తుంది. అవసరమైతే అవిశ్వాస తీర్మానం ద్వారా వారిని తొలగించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అల్టిమేట్ అథారిటీ పార్లమెంట్ చేతిలో ఉంది. కాబట్టి దీన్ని పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెబుతూ ఉన్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రెసిడెంటే నామినల్ ఎగ్జిక్యూటివ్, రియల్ ఎగ్జిక్యూటివ్. ఆయనే ఆలోచిస్తాడు, ఆయనే సంతకం చేస్తాడు. అక్కడ థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. అంటే అమెరికాలో అట్లా ఉందన్నమాట, థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. అలాగే సూటబుల్ ఫర్ ఎమర్జెన్సీ టైంలో ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ చాలా అవసరమైంది. ఎందుకంటే టక్కున వెంటనే మనం నిర్ణయాలు తీసుకోవచ్చు. అదే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో ఇక్కడ తీసుకున్నంత వేగంగా అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఇది ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్. దీంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి, బాగుంటుంది. నియంతృత్వం రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పుకున్నప్పటికీ మరి ఇక్కడ ఒకళ్ళు పరస్పరం సహకరించుకోకపోవటం ఒక సమస్య. అలాగే అంత తేలిగ్గా ప్రెసిడెంట్ని తొలగించడం అవకాశం లేకపోవటం ఒక సమస్య. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంటు అంటే అక్కడ అమెరికాలో వచ్చేసి కాంగ్రెస్ అంటారు. మరి ఆ కాంగ్రెస్కి వెళ్ళి సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. కాబట్టి ఇక్కడ జవాబుదారీతనం అనేది ఉండకపోవచ్చు అనేది మనకి చెబుతూ ఉన్నారన్నమాట. ఇది ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్. నెక్స్ట్ డెమోక్రసీ అంటే ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని అంటారు కదా. అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వమే డెమోక్రసీ. ఇక్కడ కైండ్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే డెమోక్రసీ రకాలు ఏంటి అంటే, ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ, ఇంకోటి ఇండైరెక్ట్ డెమోక్రసీ. డైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రజలు కాన్స్టిట్యూషన్ మేకింగ్లో కానీ, ముఖ్యమైన చట్టాలు తయారు చేయడంలో కానీ వాళ్ళు స్వయంగా వెళ్ళి పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఒపీనియన్ ద్వారా అక్కడ చట్టాన్ని తయారు చేసేటటువంటి విధానాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అంటారు. దాంట్లో రెఫరెండం ఒకటి, ఇనిషియేటివ్ ఒకటి, ప్లిబిసైట్ ఒకటి, రీకాల్ ఒకటి. ఇట్లా డైరెక్ట్ డెమోక్రసీలో 4 పద్ధతులు అనేది అక్కడ ప్రజలందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలియచేసేటటువంటి విధానం డైరెక్ట్ డెమోక్రసీ. ఇక నెక్స్ట్ది ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే ఇప్పుడు మనకందరికీ తెలిసినటువంటి డెమోక్రసీ. ఎందుకంటే డైరెక్ట్ డెమోక్రసీలో ప్రజలందరూ గ్యాదర్ అవుతారని చెప్పాము. కాకపోతే ఒక చోట గ్యాదర్ అవడానికి మన భారతదేశంలో 140 కోట్ల మంది ఒక చోట గ్యాదర్ అవడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి ప్రజలు కొంతమంది ప్రతినిధుల్ని ఎన్నుకొని పార్లమెంటుకో, అసెంబ్లీకో పంపిస్తారు. వారి యొక్క ప్రజల అభిప్రాయాన్ని ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కడ పార్లమెంట్లో తెలియజేస్తారు. తద్వారా అక్కడ నిర్ణయం తీసుకునేటటువంటి పద్ధతినే మనం ఇండైరెక్ట్ డెమోక్రసీ అన్నాం. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మరి త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మరి మాస్ క్రౌడ్ అనేది ఒకేసారి గ్యాదర్ అవ్వడానికి సాధ్యం కాదు. కాబట్టి ఇది ఆచరణాత్మకమైంది అని చెబుతూ ఉంటారు. కాబట్టి ఇది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ఇది ఒక రకం అనమాట. తర్వాత పొలిటికల్ పార్టీస్ అనేది నెక్స్ట్ టాపిక్. పొలిటికల్ పార్టీస్లో అనేక రకాల సిస్టమ్స్ ఉన్నాయి.
సింగిల్ పార్టీ సిస్టమ్ అంటాం, అంటే ఒకే పార్టీ ఉంటుంది ఇప్పుడు చైనా లాగా. డ్యూయల్ పార్టీ సిస్టమ్ ఉంటుంది, అంటే రెండు పార్టీల ఏదో ఒకటి మాత్రమే అధికారంలోకి రావడం జరుగుతుంది బ్రిటన్లో అమెరికాలో లాగా. ఇక మల్టీ పార్టీ సిస్టమ్ ఉంటుంది, అది మన భారతదేశంలో ఉన్నటువంటి సిస్టమ్ అనమాట. అంటే ఇక్కడ మల్టీ పార్టీ సిస్టంలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరు ఏ సెక్షన్కి సంబంధించిన పీపుల్ వారి యొక్క అభిరుచులు కనుక వారి యొక్క ప్రయోజనాలు కనుక సాఫల్యం కాకపోతే వారు ఒక సమూహలాగా ఫామ్ అయ్యి పొలిటికల్ పవర్లో వాళ్ళు ప్రభావితం చేసేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అందుకు వాళ్ళు పార్టీ పెట్టుకోవచ్చు, అసెంబ్లీకి వెళ్ళొచ్చు, లేకపోతే పార్లమెంట్కి వెళ్ళొచ్చు, వాళ్ళ అభిప్రాయం అక్కడ తెలియచేయవచ్చు. అది మల్టీ పార్టీ సిస్టంలో ఉన్న అవకాశం. అది ఇక్కడ మైనస్ పాయింట్ అంటే ఏ పార్టీ అధికారంలో రాకపోతే అప్పుడు కొయిలేషన్ ఫామ్ అవుతుంది, బలమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. అవి 3 రకాలు అనమాట. నేషనల్ పార్టీస్ సింగిల్ పార్టీ సిస్టమ్, డ్యూయల్ పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్. అలాగే మరి పార్టీస్ ఎన్ని రకాలు అంటే 2 రకాలుగా చూడవచ్చు మనం, నేషనల్ పార్టీస్, రీజనల్ పార్టీస్ అని. ఇక్కడ నేషనల్ పార్టీ అంటే ఏదైనా 4 రాష్ట్రాల్లో కనుక రీజనల్ పార్టీ అయితే అది నేషనల్ పార్టీ అవ్వచ్చు, మరి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎట్సెట్రా. రీజనల్ పార్టీస్ వచ్చేసి ఇక్కడ మన ఎగ్జాంపుల్ అంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యి 4 రాష్ట్రాల్లో కనుక అది రాష్ట్ర హోదా సంపాదించుకోకపోతే అది మనం రీజనల్ పార్టీగా మనం చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ టీడీపీ పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ ఎగ్జాంపుల్స్. వీళ్ళు జనసేన పార్టీ కానీ వీళ్ళు రీజనల్ పార్టీగా చెప్పొచ్చు అనమాట. తర్వాత ప్రెషర్ గ్రూప్స్, ఒత్తిడి వర్గాలు అంటే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయరు, కానీ ఒక సమూహాలుగా ఫామ్ అయ్యి ఎప్పటికప్పుడు బహిరంగ సభల ద్వారా కానీ, ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కానీ, లేకపోతే సంతకాల సేకరణ ద్వారా కానీ, లేకపోతే వీరందరూ కలిసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి లేకపోతే ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేయడం ద్వారా కానీ వారి ప్రయోజనాలు సమకూర్చుకునేటటువంటి విధానాన్నే ఈ ప్రెషర్ గ్రూప్స్ అనే పద్ధతి అనమాట. ఇక్కడ అనేక రకాలు మనం తెలుసు, బిజినెస్ గ్రూప్స్ కానీ, ట్రేడ్ యూనియన్స్ కానీ, రైతు సంఘాలు కానీ, తర్వాత డాక్టర్ల అసోసియేషన్, టీచర్స్ అసోసియేషన్ ఇట్లా కానీ, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద ప్రభావితం చూపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాగే వారి ప్రయోజనాలు కూడా సమకూర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. వీటిని మనం ఏమన్నామంటే ప్రెషర్ గ్రూప్స్ అన్నాం. అవి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తూ ఉంటే ప్రజలకు కూడా ఒక మోటివేషన్ తీసుకొస్తే, ఒక అవగాహన కూడా కల్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక పబ్లిక్ ఒపీనియన్ అంటే ప్రజాభిప్రాయము. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ప్రజాభిప్రాయానికి భయపడుతూ ఉంటాడు. ఎందుకని భయపడుతూ ఉంటాడు అంటే వారి ప్రజాభిప్రాయం మీదే ఆధారపడి ఉంటుంది వారి యొక్క భవిష్యత్తు అనేది. సరే, ఇక్కడ ప్రజాభిప్రాయాన్ని మౌల్డ్ చేసేటటువంటి శక్తి ఎవరెవరికి ఉంటుంది అంటే ఇక్కడ మీడియా కావచ్చు, చట్టసభల్లో జరిగే సమావేశాలు కావచ్చు, పబ్లిక్ మీటింగ్స్లో చెప్పేటటువంటి వక్తల అభిప్రాయం కావచ్చు, అపోజిషన్ పార్టీస్ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరిచేటటువంటి విధానాలు కావచ్చు, అలాగే మేధావులు రాసినటువంటి వ్రాతలు కావచ్చు, వారి ప్రసంగాలు కావచ్చు, తద్వారా ప్రజలు ప్రభావితమయ్యి వారు ఒక ఒపీనియన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు ప్రజల దృష్టిలో ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతూ ఉంటారు. కాబట్టి అధికార పక్షము ప్రతిపక్షము ఎప్పటికప్పుడు ఈ పబ్లిక్ ఒపీనియన్ వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా, వివిధ వర్గాలు వాళ్ళకి సహాయపడేలాగా ఎప్పటికప్పుడు వ్యూహరచన అనేది చేసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లా మనం కొన్ని కాన్సెప్ట్స్ మనం దీంట్లో ఇది అనే టాపిక్లో మనం చూసాం. ఆర్గనైజేషన్ ఆఫ్ గవర్నమెంటు, తర్వాత వచ్చేసి థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్సు, ఆ తర్వాత వచ్చేసి ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్సు, ఆ తర్వాత వచ్చేసి డెమోక్రసీ అనే కాన్సెప్టు, ఆ తర్వాత వచ్చేసి పొలిటికల్ పార్టీస్ అనే కాన్సెప్ట్స్, ఆ తర్వాత ప్రెషర్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్స్, లాస్ట్గా పబ్లిక్ ఒపీనియన్ అనే కాన్సెప్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఈ టాపిక్స్ని జాగ్రత్త కూలంకషంగా ఆల్రెడీ మనకు తెలిసివి. ఈ టాపిక్స్ని మనం తర్వాత పెట్టేటటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో గూగుల్ ఫామ్స్ ఎగ్జాము, దాంట్లో జాగ్రత్తగా మీరు 1-2 సార్లు రండి. ఆ గూగుల్ ఫామ్స్లో ఒక టైం ఉంటుంది. ఆ టైంలోనే
ఆ గూగుల్ ఫామ్స్ అనేవి ఓపెన్ చేయటం జరుగుతుందన్నమాట. మీరు ఆ టైంలో టక్ ఆన్సర్స్ పెడితే అప్పుడు మీకు దాన్ని అసెస్ చేస్తారు. ఎక్కువసేపు ఉండదు, ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ 15 మినిట్స్ మీకు తర్వాత అది మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ ప్రకారంగా అనమాట. ఇది చూసి కనుక మీరు ఉంటే ఆటోమేటిక్గా దీని మీద మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.